తప్పు కదా ఆలోచించండి. ఆ సార్ అయితే ఏకంగా పుస్తకమే రాసిండు. ఏది చూడండి, ఈ సార్ ఒక పుస్తకం రాసిండు. ఆ సార్ పేరు చెప్తా, ఏం పేరు ఆ సార్ పేరు? ఎస్ఎం ముష్రిఫ్. ఆయన క్లియర్గా రాసిండు. ఆయన ఎవరు? కర్కరే గారు ఉన్నారు కదా, ఏటీఎఫ్, అది యాంటీ టెర్రర్ స్క్వాడ్, ఏటీఎస్ మహారాష్ట్ర, దాంట్లో కర్కరే సార్తో పాటు పనిచేసిండు ఆ సార్. ఓకే, ఆయన ఏం రాసిండు? ఆర్ఎస్ఎస్ దేశ్ కా సబ్సే బడా ఆతంకవాదీ సంఘటన్ ఎస్ఎం ముష్రిఫ్. ఓకే, హిందీలో ఉంది. సో ఆ సార్ ఎవరు? రాసిన పుస్తకాన్ని రాసిన సార్ పేరు ఈ సార్. ఈయన పేరు ఎస్ఎం ముష్రిఫ్. మన ఈ సార్ అర్థమైందా? ఈ సార్. సో ఈయననేమో కర్కరే గారు, హేమంత్ కర్కరే గారు. సో ఏముంది ఇది? హేమంత్ కర్కరే అంటే ఎవరు చంపారు కర్కరే గారిని? కర్కరే కిల్డ్ బై ఆర్ఎస్ఎస్ లింక్డ్ కాప్ నాట్ కసబ్, మహారాష్ట్ర ఎల్ఓపి. కర్కరే గారిని చంపింది ఆ తీవ్రవాదులు కాదు, ఈ ఏమంటారు ఆర్ఎస్ఎస్ వాడని. ఆ పోలీసు విభాగంలో ఒకడు ఆర్ఎస్ఎస్ వాడు ఉన్నాడంట, వాడు కాల్చి చంపిండంట, తీవ్రవాదుల పేరు మీద వస్తుందని. ఎస్ఎఫ్ ముషరఫ్ గారు రాశారు. ఫార్మర్ ఐజీ పోలీస్ మహారాష్ట్ర ఊ కిల్డ్ కర్కరే. అర్థమైందా ఎట్లా? ఇదేముంది? సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది కదా, 18 దాటితే నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. సో అన్నప్పుడు వీళ్ళు చెప్పడానికి కాదనడానికి ఎలాంటి కారణం లేదు. సుప్రీంకోర్టు మత మార్పిళ్లను నిరోధించాలన్న పిటిషన్ కొట్టివేశారు. అర్థమైందా? సో అయినా ఎందుకు ఈ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఇక చూడు, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ లష్కరే తీవ్రవాది. సో అంటే ఆర్ఎస్ఎస్ వాడు ఈ బ్రాహ్మణుడు ఏది వాని యొక్క అధికారం కోసం దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తాడు, ఈ హింసను ప్రేరేపిస్తాడు అనేది మనం గ్రహించాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? కరెక్ట్ బ్రదర్. ఎస్పీకే డఫ్ భారతదేశం నుండి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదాన్ని తరిమివేయాలి. కరెక్ట్. సో అది మిత్రులారా, లాస్ట్ ఒకటి 2 చదువుతాను. రాజేష్ మామిడిపల్లి. సనాతనవాదులు ప్రతి పండగకి పిట్టకథ అల్లి సామెతల ద్వారా పుకార్లు లేపి సమాజంలో అందరి నోట అవి నానేలా చేశారు. ఉదాహరణకి గణపతి బప్ప మౌర్య అంటారండి, అది ఎక్కడి నుండి వచ్చింది? మౌర్య రాజు, బౌద్ధుల రాజు, అక్కడి నుండి వచ్చింది. కుంభమేళా కూడా ఈ సనాతనవాదులకు సంబంధం లేదు. అప్పట్లో బౌద్ధుల రాజు కుంభమేళా ఆ నది దగ్గరి దాన ధర్మాలు చేసేవాడు. దాన్ని ఈ సనాతనవాదులు తమ పండుగల్లో కలుపుకున్నారు. అన్ని ఇలానే చేశారండి. కరెక్ట్ బ్రదర్, వెల్ సెడ్. ఇంకా క్లియర్గా ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే పాహియాన్ అనే ప్రపంచ యాత్రికుడు మన దేశానికి వచ్చాడు. ఇది అట్లనే హుయాన్ సాంగ్ అంటే ఆయన కూడా వచ్చాడు, చైనా నుంచి యాత్రికులు. ఓకే, ఎందుకని అక్కడ ఈ తక్షశిల కానీ నలంద యూనివర్సిటీలకు చదువుకోవడానికి వచ్చేవాళ్ళు అనేక దేశాల నుంచి. ఓకే, సో వాళ్ళు రచించిన పుస్తకాలు చదవండి. అంతకంటే ముందు పోతే మెగస్తనీసు, ఈ మౌర్యుల కాలంలో మెగస్తనీసు వాళ్ళతో గెలవలేము అని చెప్పి ఆ గ్రీకులు సంధి చేసుకున్నారు ఈ మౌర్య చంద్రగుప్తునితో. ఓకే, సో ఆ క్రమంలో అతని పేరేంది, ఆ సెల్యూకస్ డికేటర్ అంటే అనే కూతుర్ని ఇతను పెళ్లి చేసుకున్నాడు ఈ చంద్రగుప్తుడు. ఓకే, అర్థమైందా? సో అందులో భాగంగా వాళ్ళ ఒప్పందంలో భాగంగా అక్కడి నుంచి ఈ మెగస్తనీస్ అనే అతను, ఈ విదేశీ యాత్రికుడు, అతను ఇతని ఆస్థానంలో ఉండి పుస్తకం రాశాడు, ఇండికాని ఇస్ నథింగ్ బట్ ఇండియా. ఓకే, సో ఆ పుస్తకం చదవండి. చరిత్ర వాస్తవాలు బయటపడతాయి కదా, లేదంటే చారిత్రక వాస్తవాలు చదవండి. కాబట్టి ఆర్యులు మన దేశానికి సంబంధం లేని వాళ్ళు. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, మధ్య ఆసియాకు చెందిన వాళ్ళు. సతీష్ ముద్ద, హాయ్ బ్రదర్. నవీన్ పాల్, బైబిల్ ఒకసారి కంప్లీట్గా చదివి చూడండి అన్నగారు. తప్పకుండా బ్రదర్, చదువుదాం. అన్ని పుస్తకాలు చదువుదాం, ఖురాన్ చదువుదాం, అన్ని చదువుదాం, గురు గ్రంథ సాహిబ్ కూడా చదువుదాం. రాజు బిట్టు, రెస్ట్ ఇన్ పీస్. బీజేపీ ఆర్ఎస్ఎస్ సేవ్ ద నేషన్. ఎస్ బ్రదర్, ఆర్య బ్రాహ్మణులంత మూర్ఖులు ఈ భూమి మీద లేరు. ఓకే, సో అది మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, ఐ గివ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్. ఓకే,
ఇప్పుడు ఎన్నో ఉంటాయి కదా, ఇప్పుడు మీరు చెప్పాలని ఉంటాయి. ప్లస్ మోస్ట్ ఆఫ్ ద మీడియా ఇది అమ్ముడు ఇన్ఫ్లుయెన్స్డ్, అమ్ముడు పోయింది అనే కంటే ఇన్ఫ్లుయెన్స్, భయోత్పాతం కావచ్చు, అమ్ముడు పోవచ్చు, రెండిట్లేదు కావచ్చు. అది యూట్యూబ్ ఛానల్ అయినా అట్లే ఉన్నాయి, రెగ్యులర్ మీడియా అట్లే ఉంది. కాబట్టి ప్రజలకు నిష్పక్షపాతమైన సమాచారం రావాలి. అట్లనే ఇప్పుడు మీరు అందరికీ, ఇప్పుడు నేను చదువుతున్నా ఓపికగా, మీరు చదివింది ప్రజలకు చేరుతుంది, మీరు చెప్పాలనుకుంది ప్రజలకు చేరుతుంది కదా. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పే మాటని ఏ ఛానల్ చదివి చెప్తాడు చెప్పండి?